మా ప్రియ క్రైస్తవ సమాజమా, ఈ యొక్క ట్విన్ సిటీస్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచర్యకు మనమందరము బాధ్యులం. ఎందుకంటే దేవునితో చేసుకున్నటువంటి ప్రమాణము, ఆ ప్రమాణాన్ని మనము సంపూర్ణంగా నెరవేర్చాలంటే ఆయన రాకడ వచ్చే వరకు మనము నిరంతరము పని చేస్తూ ఉండాలి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మనము ఆల్ ఇండియా నుంచి వస్తున్నటువంటి వలసదారులకు మనము అందించినటువంటి కలపత్రికలు, లేకపోతే బైబిల్స్, లేకపోతే పుస్తకాలు, ఆయా మెటీరియల్ అందించడానికి సంఘాలు ముందుకొస్తే ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుంది. ఈ పరిచర్యకు నువ్వు కూడా బాధ్యుడు, నువ్వు కూడా రావాలి, నువ్వు కూడా పాల్గొనాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని మయంపరచడానికి నీ యొక్క పరుగు కంటిన్యూలో ఉండాలి. ఏ సంఘమైనను, ఎవరైనాను, ఎక్కడున్నాను, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పని జరుగుతున్నది. ఎందుకంటే ట్రైన్స్ కంటిన్యూ వస్తున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ కంటిన్యూ ఉంది, పబ్లిక్ ఇక్కడ కంటిన్యూగా తిరుగుతూ ఉంటున్నారు. కనుక వారి యొక్క రక్షణ నిమిత్తమై వారి వారి భాషల్లో మనము అందించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కనుక ఈ యొక్క బాధ్యత మనదని మనం పూర్తి చేస్తాం. దేవుని రాకడ వరకు నమ్మకంగా ఈ పనిని కొనసాగించుటకు ప్రతి సంఘము సహాయము అవసరమై ఉంటున్నది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.